రోజుల క్రితం లోకేష్ యువగళం ఈవెంట్ ముగింపు వేడుకకు సంబంధించి ఆంధ్రజ్యోతి తమ హీరో బాలయ్య ప్రసంగాన్ని కవర్ చేయడంలో విఫలమైందని, దినపత్రికలో అతని పేరును కూడా ప్రస్తావించలేదని ఆరోపిస్తూ నందమూరి బాలకృష్ణ అభిమానులు తాజాగా కొత్త నిరసనను లేవనెత్తారు. నిరసనగా ఆంధ్రజ్యోతి ప్రతులను బహిరంగంగా దహనం చేశారు. అయితే రాధాకృష్ణ తన పత్రికలో బాలకృష్ణ టాపిక్ ని ఉద్దేశపూర్వకంగా మినహాయించడం వెనుక కారణాలపై ప్రచారాలు జోరందుకున్నాయి. నారా మరియు నందమూరి కుటుంబాల మధ్య జరుగుతున్న ఆధిపత్య గేమ్లో చంద్రబాబు, లోకేష్ పాత్ర పెంచేలా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ప్రభావితం చేశారని కొందరు సూచిస్తున్నారు. కానీ అదంతా కరెక్ట్ కాదని సమాచారం. సన్నిహితుల నుంచి ఆరా తీస్తే ఆంధ్రజ్యోతి, బాలకృష్ణ మధ్య స్పష్టమైన వివాదం వెనుక అసలు కారణం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలోని సినిమా విభాగంలో చిరంజీవి, బాలకృష్ణల గురించిన వార్త వచ్చింది. ఆ దినపత్రిక ఒకవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ అంశం ప్రచురించింది. అయితే వెబ్సైట్ లో బాలకృష్ణ చిత్రం పైన చిరంజీవి చిత్రంతో ఒకే పేజ్ లో వార్త ప్రదర్శించబడింది. దీంతో కలత చెందిన బాలకృష్ణ ఆంధ్రజ్యోతి అధినేతకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సినిమాలు, రాజకీయ కార్యకలాపాలు, బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన వార్తలను ఇకపై కవర్ చేయవద్దని ఏబిఎన్ ఆర్కేను హెచ్చరించారు. బాలకృష్ణ ఉద్వేగభరితంగా ఫోన్ చేసినప్పటికీ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ దాన్ని సీరియస్ గా తీసుకుని అసలే టెంపర్మెంట్ గల ఆర్కే అప్పటి నుంచి బాలయ్య వార్తలను తన పత్రికలో ప్రచురించవద్దని ఆదేశించాడు. బాలయ్యతో రాజీకి ప్రయత్నించలేదు. బాలకృష్ణకు అలాంటి ఈగో ఉంటే తన వార్తలను కవర్ చేయడం పూర్తిగా మానేయడమే సరైందని ఆంధ్రజ్యోతి టీం కూడా భావించింది. దీంతో అప్పటి నుంచి ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల కవరేజ్ నిలిచిపోయింది. ఆ విధంగా ఆంధ్రజ్యోతి, బాలకృష్ణ మధ్య విభేదాలకు మూల కారణం ఎలాంటి వార్తలను ప్రచురించకూడదని బాలకృష్ణ ఆదేశించడమే. ఆంధ్రజ్యోతిలో తన గురించిన కవరేజ్ చూడకూడదనేది బాలకృష్ణ నిర్ణయమని అభిమానులు దీన్ని అర్థం చేసుకుని దినపత్రిక పట్ల నిరాశను వ్యక్తం చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభిమానులు బాలకృష్ణ వార్తలను ఆంధ్రజ్యోతిలో చూడాలనుకుంటే దినపత్రికతో బాలకృష్ణ తన నిబంధనలను సరిదిద్దాలి. ఆర్కేకు సారీ చెప్పాలి, కండిషన్లను ఒప్పుకోవాలి. అవి బాలయ్య చేయడు. టెంపర్మెంట్ ఉన్న ఆర్కే వెనక్కి తగ్గడు. అందుకే వారిద్దరి మధ్య ఈ గొడవ సద్దు మణగకపోవడానికి కారణంగా తెలుస్తోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.